హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 28వ తారీఖు రిలీజ్ కాబోతుందని మన రామ్ గారే ప్రకటించారనమాట. అండ్ ఇన్‌స్టాలో గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు మనకందరికీ తెలియజేశారు. అండ్ సో హ్యాపీ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా నుంచి అసలు అప్డేట్స్ రావట్లేదు. ఎంత చూసినా రావట్లేదు. ఆ! పోనీలే కనీసం ఈ అప్డేట్ అయినా ఇచ్చారయ్యా. అసలు సో హ్యాపీ అనే జెప్పాలి. అండ్ నవంబర్ 28వ తారీఖైతే రిలీజ్ చేయబోతున్నారంట. ఇక నవంబర్ 28వ తారీఖు మాత్రం ఇక బ్లాస్ట్ అని జెప్పాలి థియేటర్స్‌లో. అండ్ రామ్ గారు ఒక మాట చెప్పటం అయితే జరిగింది. మన 'పరద' మూవీ ఈవెంట్‌లో ఒక మాటైతే జెప్పారు. 'పరద' సినిమా రిలీజ్ కంటే ముందే 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా గురించి ఒక అప్డేట్ ఇస్తామని జెప్పారు. సో, ఆ మాటైతే నిలబెట్టుకున్నారయ్యా. మాటంటే మాటే. అంతే. దట్స్ రామ్ గారనమాట. అండ్ వెయిటింగ్ ఇగ రామ్ గారి ఫ్యాన్‌గా. అండ్ చాలా రోజులైపోయింది రామ్ గారి సినిమా జూసి అసలు. అప్పుడెప్పుడో 'డబల్ ఇస్మార్ట్' వచ్చింది. అండ్ మధ్యలో చాలా నెలలైపోయిందనే జెప్పాలి. అండ్ మరి ఎలా ఉంటదో ఏంటో చూడాలి. అండ్ చాలా గట్టిగా తీయబోతున్నారని టాక్ అయితే నడుస్తుందనమాట. అండ్ ఇది ఒక అభిమాని బయోపిక్ కాబట్టి, మన బయోపిక్ అన్నట్టే అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఒక హీరోకి ఫ్యాన్స్‌గా ఉంటే ఎలా ఉంటాము, ఏంటి అనేది ఆ సినిమాలో చూపించబోతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుందనమాట. అండ్ ఈగర్‌లీ వెయిటింగ్. అండ్ రామ్ గారి లుక్ గూడా ఒక్కొక్కటి బయటకొస్తుంటే అసలు నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. అండ్ ఈసారి వస్తున్నాము, హిట్ కొడుతున్నాం అంతే. అండ్ హిట్ కొట్టాలి గూడా రామ్ గారు. అండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. అండ్ ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఇంకా చాలా బాగా యాక్టింగ్ జేయాలి రామ్ గారు. అండ్ అదే ఎనర్జీ మెయింటైన్ జేయాలి. ఇంకా మంచి మంచి రికార్డులని క్రియేట్ జేయాలనైతే నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఈ న్యూస్ విన్నాక నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. సో, అది.